నమస్కారం. ఈరోజు మనం మన పురాణాల్లోని అత్యంత ఆసక్తికరమైన ఒక మూలకథను డీకోడ్ చేయబోతున్నాం. అదే శ్రీనివాస కళ్యాణం కోసం తీసుకున్న ఆ ప్రసిద్ధమైన దివ్యమైన అప్పు. వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదూ. ఇది కేవలం ఒక పెళ్లి ముచ్చట మాత్రమే కాదు సుమా, ఒక భారీ ఆర్థిక లావాదేవీ చుట్టూ తిరిగే అద్భుతమైన కథ. అసలీ కథ ఎక్కడ ఎలా మొదలైందో చూద్దాం రండి. అసలు మనందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. శ్రీనివాస కళ్యాణానికి సాక్షాత్తు ఆ కుబేరుడు ఇచ్చిన అప్పు వెనుక ఉన్న అసలు కథేంటి? ఒకసారి ఆలోచించండి. దేవుడి పెళ్లికి అప్పు ఎందుకవసరమైంది? ఈ ఆలోచనే చాలా క్యూరియాసిటీని పెంచుతుంది కదా. ఇది కేవలం దైవిక శక్తుల కలయిక మాత్రమే కాదు, దానికి మించి ఒక లోతైన ఆర్థిక లావాదేవీతో ముడిపడి ఉన్న అద్భుతమైన ఘట్టం. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ వ్యత్యాసాన్ని గమనించాలి. సాధారణంగా మనం ఇల్లు కట్టుకోవడానికో వ్యాపారం కోసమో బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు చేస్తుంటాం. అది మన భూలోక సంపద. కాని ఇక్కడ జరిగింది వేరు. మన ఊహకు కూడా అందని స్థాయిలో మూల గ్రంథాలలో రికార్డ్ చేయబడిన ఒక పురాణ దైవీక అప్పు ఇది. దేవుడు చేసిన అప్పు. అది ఒక దివ్యమైన వివాహం కోసం ఎవరికీ సాధ్యం కాని స్థాయిలో జరిగిన ఒక కాస్మిక్ ట్రాన్సాక్షన్ అన్నమాట. ముందుగా ఈ కథకు ప్రాణమైన దివ్యమైన శ్రీనివాస కళ్యాణం గురించి మాట్లాడుకుందాం. శ్రీనివాస కళ్యాణమంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి అద్భుతమైన దివ్య వివాహం. అసలు ఈ ప్రసిద్ధమైన అప్పుకథ పుట్టడానికి ప్రధాన కారణం ఇదే. ఒక గొప్ప వివాహానికి అంతే గొప్ప స్థాయిలో ఏర్పాట్లు చేయాలి కదా. ఆ అపారమైన వనరుల చుట్టూనే ఈ అప్పుకథ మొత్తం అల్లబడింది. ఎంతైనా దేవుడి పెళ్లి కదా, ఆ రేంజ్ వేరుగా ఉంటుందే. మరి అంతటి కళ్యాణానికి సంపద అవసరం కూడా అంతే స్థాయిలో ఉంటుంది గదా. అసలు ఈ కథ ఎలా జరిగిందో ఒకసారి ఈ టైం లైన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మొదటి దశలో అద్భుతమైన వివాహ ప్రతిపాదన జరుగుతుంది. కాని పెళ్లికి భారీ స్థాయిలో ఖర్చవుతుంది కదా. అక్కడే రెండవ దశలో సంపద లేకపోవడం అనే పెద్ద సమస్య ఎదురవుతుంది. ఇక దాన్ని సాల్వ్ చేయడానికి మూడవ దశలో కుబేరుని దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికిన తర్వాతే నాలుగవ దశలో ఆ అద్భుతమైన శ్రీనివాస కళ్యాణం ఘనంగా పూర్తవుతుంది. అంతా ఒక సీక్వెన్స్ లాగా జరిగిపోయిందన్నమాట. ఇక్కడే అసలు ఘట్టం మొదలవుతుంది. అదే కుబేరుని భారీ అప్పు. ఆ దివ్య వివాహానికి అవసరమైన అప్పునివ్వడానికి సాక్షాత్తు ఆ సంపదలకు అధిపతి అయిన కుబేరుడే ముందుకొస్తాడు. ఈ దైవిక అప్పుకు ఏకైక ఫైనాన్షియర్ ఆయనే. కుబేరుడు రంగంలోకి దిగడం వల్లే ఆ మహాకార్యం సాధ్యపడింది అని మన మూలాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అంటే దేవుడికే లోనిచ్చిన గొప్ప ఫైనాన్షియర్ ఆయన. ఇప్పుడు మనం ఈ దైవిక లావాదేవీని విశ్లేషిస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, వాళ్ల పాత్రలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవైపు కళ్యాణం కోసం అప్పు తీసుకున్న దైవంగా శ్రీనివాసుడుంటే, మరోవైపు ఆ అప్పును ఏమాత్రం వెనుకాడకుండా ఇచ్చిన దైవంగా కుబేరుడు కనిపిస్తాడు. సింపుల్గా చెప్పాలంటే అప్పు తీసుకునేవారికి, ఇచ్చేవారికి మధ్య ఉన్న ఈ క్లియర్ అగ్రిమెంటే మొత్తం కథకు మూలాధారం. ఈ అప్పు కథలో మనం గమనించాల్సిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్సున్నాయి. కళ్యాణం కోసం ఏర్పడిన ఖచ్చితమైన అవసరం, దానికి కుబేరుడు మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఫండ్ చేయడం, దీనివల్ల సృష్టించబడిన ఒక భారీ దైవిక అప్పు, చివరగా అది ఒక శాశ్వతమైన సాంస్కృతిక బంధంగా మారిపోవడం. అంటే దైవిక శక్తుల మధ్య కూడా ఈ ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ ఎంత ఉద్దేశపూర్వకంగా, ఎంత పక్కాగా జరిగిందో ఇది నొక్కి చెప్తోంది. ఇక మనం ఆఖరి అంకానికి చేరుకున్నాం. అదే శాశ్వతమైన తీర్మానం. ఇక్కడొక విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ దివ్యమైన అప్పు ఎంత గొప్పదంటే అది ఏకంగా ఒక కాలాతీతమైన పౌరాణిక వారసత్వాన్ని క్రియేట్ చేసింది. శ్రీనివాస కళ్యాణానికి అవసరమైన సంపద స్థాయి అలాంటిది. అది కేవలం ఒకరోజులో తీరిపోయే అప్పు కాదు, ఎప్పటికీ తీర్చలేని నిరంతరం కొనసాగే ఒక స్మారక అప్పుగా మిగిలిపోయింది. వడ్డీ కూడా తీర్చలేనంత భారీ లావాదేవీ అది. తరతరాలుగా నిలిచిపోయే ఒక అద్భుతమైన దైవిక ఏర్పాటు ఇది. ఇక్కడ మనం చూడొచ్చు, 1 అనే నెంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అవును, ఇది ఒక ఏకైక మరియు ప్రాథమిక కథ. శ్రీనివాసుడిని, కుబేరుడిని శాశ్వతంగా బంధించే ఆ ఒక్క మూలకథ ఇదే. ఇవాళ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించే ఎన్నో సంక్లిష్టమైన సంప్రదాయాలన్నీ అంతిమంగా ఈ ఒక్క ప్రాథమిక కథలుండే పుట్టాయి. శ్రీనివాస కళ్యాణంకి కుబేరుడిచ్చిన అప్పు గురించి స్టోరీ ఇది కేవలం ఒక వాక్యం కాదు, మన మొత్తం విశ్లేషణకు ఆధారమైన శాశ్వత పౌరాణిక వారసత్వాన్ని సంపూర్ణంగా కలిపి ఒక ఎమోషన్. ఈ టాపిక్ మీద మనం ఎంత లోతుగా చర్చించినా ఫైనల్గా అవన్నీ ఈ శక్తివంతమైన పాయింట్ చుట్టూనే తిరుగుతాయి.
నిజంగా చెప్పాలంటే ఇదే ఈ కథ యొక్క గుండెకాయ. మనం ముగింపుకు వస్తున్న ఈ తరుణంలో ఒక పవర్ఫుల్ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ దివ్యమైన అప్పు యొక్క భారీ స్థాయిని అర్థం చేసుకోవడం వల్ల నేడు మనం శ్రీనివాస కళ్యాణ కథను చూసే దృక్పథం ఎలా మారుతుంది? ఆలోచించండి. ఒక దైవీక అప్పుకు సంబంధించిన ఇంతటి పురాతన కథ ఇన్ని వందలేళ్ల తర్వాత కూడా ఈనాటికి మన సంప్రదాయాల్లో ఎలా ప్రతిధ్వనిస్తోంది అనేది ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆలోచించాల్సిన విషయం. ఈ ఆలోచనతోనే సెలవు తీసుకుందాం.